ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బిడ్డను పోగొట్టుకుని నేరం గుండమ్మ మీదకి నెట్టేశాను. ఈ పెళ్లి జరిగేలా చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాను. ఇక నాకే ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఇంటికి నేనే మహారాణిని. అబ్బా, నేనేదో పేరు మార్చుకుని హాస్పిటల్లో నేను చేసిన పని ఎవ్వరికి తెలియకుండా ఉండడానికి దీనికి డబ్బులిస్తే ఇదేమో నా మీద ఓవర్ కేరింగ్ తీసేసుకుని రోజు ఫోన్ చేసి మందులేసుకున్నారా అని అడిగి చంపుతుంది. హలో మేడం. నందిని, నువ్వు నాకు గుర్తు చేయక్కర్లా. నేను టైం టు టైం మెడిసిన్స్ కరెక్ట్ గానే వేసుకుంటున్నాను. నేనిప్పుడు ఫోన్ చేసింది అందుకు కాదు మేడం. మరి దేనికి? ఎవరో గుండమ్మంట హాస్పిటల్కి వచ్చారు. గుండమ్మా? ఆవిడికి మొత్తం విషయం తెలిసిపోయింది మేడం. ఇంతకీ ఆవిడెవరు మేడం? హలో 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 హలో. ఫోన్ కట్ చేసిందేంటి ఈవిడ? ఏంటే అలా కొయ్య బొమ్మలు అయిపోయావు? అసలు ఏమైంది? నేను బిడ్డని తేయించుకున్న విషయం ఆ గుండమ్మకి తెలిసిపోయిందంటున్నానుమా. లోకేశ్వరి, లోకేశ్వరి ఎక్కడున్నావు? లోకేశ్వరి, లోకేశ్వరి. గుండమ్మ, ఏం జరిగింది గుండమ్మ? అది లోకేశ్వరి, నిన్నే ఎక్కడున్నావు? ఏయ్, ఎందుకే అరుస్తున్నావు? ముందు మీరు అరవకండి అత్తయ్య. దాన్ని బయటికి పిలవండి. లోకేశ్వరి, ఏ లోకేశ్వరి. ఏం జరిగింది గుండమ్మ? చెప్తాను తాతయ్య, నువ్వు బాగు. లోకేశ్వరి, లోకేశ్వరి ఎక్కడున్నావు? ఎందుకు చేసావు ఈ పని? ఏంటి ఆవేశం? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, చంపేయాలి దీన్ని. వదినా, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా చెప్తా. నువ్వు ఏం చేసావో నీ నోటితో నువ్వు చెప్తావా, లేదా నన్ను చెప్పమంటావా? చెప్పవే. మా చిన్న కోడలు నీళ్లు పోసుకుంది, వారసుడు రాబోతున్నాడని మీరు మురిసిపోతే, నా చెల్లెలు తల్లవుతుంది, ఆ పిల్లల్ని నేను పెంచాలని నేను మురిసిపోయాను. మీ ఆశల్ని, నా కలల్ని, అన్నిటినీ నాశనం చేసేసింది ఇది. కడుపులో ప్రశాంతంగా పెరుగుతున్న బిడ్డని కరిగించేసుకుంది. అదేంటే, దాని కడుపు పోవడానికి కారణం నువ్వైతే దాన్ని నిందిస్తున్నావేంటి నువ్వు? నేను మాయ మాటలు చెప్తాను, నేను అందరి కళ్ళు కప్పుతానని చెప్పి ఎప్పుడు అంటుంటారు కదత్తయ్య. ముందు మీరు ఆ గుడ్డి నమ్మకంలోంచి బయటపడండి. దీని కడుపు నా వల్ల పోలేదు. పోవడానికి, ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందే
దాని కడుపులో అసలు బిడ్డే లేదు, బిడ్డే లేడు. ఆ రోజు పట్టి దొరికిందని చెప్పి ఇది ఇంట్లో లేదు అని చెప్తే ఎవరు నా మాట నమ్మలేదు. కానీ అదే రోజు ఆ పని చేసుకొచ్చింది. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు ఈ పాపపు పని చేయడానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పి ఈ చీటీ అబద్ధమా? నువ్వు వాడుతున్న మందులు అబద్ధమా? నేను వెళ్ళి అడిగితే ఆ డాక్టర్ చెప్పిన మాటలు అబద్ధమా? చెప్పు, ఏంటి అబద్ధం? లోకేశ్వరి, వదిన చెప్తుంది నిజమా? నువ్వు కడుపు తీయించుకున్నావా? ఇంతకాలం నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను భరించానే. కానీ ఇవాళ నువ్వు చేసిన తప్పు తెలిసి కడుపు రగిలిపోయి నిజాల్ని దాచుకోక నా వల్ల కాక బయట పెడుతున్నాను. తప్పు నువ్వు చేసి మరి గుండమ్మ మీద నిందెందుకు వేసావు లోకేశ్వరి? ఏంటిలోకి ఏ ఆడపిల్లైనా తల్లి కావాలని కోరుకుంటుంది. ఎంత కర్కోటకురాలని తల్లి అయినా ఈ పని మాత్రం చేయదే, ఈ పని మాత్రం చేయదు. ముసై, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? అత్తయ్య, అత్తయ్య, నీ నోటితో అత్తయ్యని నన్నెలా పిలుస్తావే? ప్రతి విషయంలో గుండమ్మని తప్పుపడుతూ నా చిన్న కోడలు గొప్ప, నా చిన్న కోడలు సూపరు అని, నా చిన్న కోడలు నాకు వారసునిస్తుంది అని నిన్నే వెనకేసుకొచ్చాను కదే. గుండమ్మ కారణంగా నువ్వే బలైపోయావని నిన్నే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. కానీ నువ్విచ్చిన బహుమానం ఇదా? అసలు బిడ్డని చంపుకోవాల్సిన కర్మ నీకెందుకొచ్చిందే? దానికి కారణం ఈ గుండమ్మే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.